హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. మంచి మనసుండి సహాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తులు మన గ్రామం కాకపోయినా, మన రాష్ట్రం కాకపోయినా, మన దేశం కాకపోయినా ఎక్కడికి వెళ్ళినా కూడా అలాంటి వ్యక్తులను ఆదరిస్తారు. అక్కడ ప్రాంతాలతో సంబంధం ఉండదు, భాషతో సంబంధం ఉండదు. అలాంటి కోవలోకి చెందేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మాస్ లీడర్. తనకి ప్రాంతాలతో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు. అన్ని ప్రాంతాల్లో కూడా జగన్ గారిని ఆదరిస్తారు. సో దానికి ఎగ్జాంపులే చెన్నైలో జరిగినటువంటి ఒక పెళ్లిలో, ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బంధువుల పెళ్లి ఏదైతే జరుగుతూ ఉంది అక్కడ, ఆ పెళ్లిలో అక్కడ కలిసినటువంటి కొంతమంది ప్రముఖులు ఆ వీడియోలు బయటికి రావడం, ఆ ఫోటోలు బయటికి రావడం, అది చూసిన తర్వాత ఏమంటారు, ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది. ఆ పీక్స్లో ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియదు. మీకు స్క్రీన్ పైన కొన్ని ఫోటోలు చూపిస్తా చూడండి. ఈ కలయిక చాలా చాలా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా ఒక ఫోటో స్క్రీన్ పైన పెడతా చూడండి. ఇది వైఎస్ విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దు పెట్టుకున్నటువంటి ఈ పిక్. ఇది చూసిన తర్వాత చాలామందికి పాపం బాధ అనిపించింటుంది. ఎందుకంటే తల్లిని చెల్లిని అని చెప్పి ఎక్కువ కామెంట్ చేస్తూ ఉంటారు కదా. మరి వాళ్ళు బాధపడరా? ఫ్రస్ట్రేషన్ రాదా? రక్తం మరిగిపోదా? మరిగిపోతూ ఉంది. ఓకే, మరొక ఫోటో ఇది. ఇక్కడ హీరో విజయ్, తమిళనాట మంచి క్రేజ్ ఉన్న వ్యక్తి, తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్నటువంటి హీరో. మరి హీరో విజయ్ జగన్మోహన్ రెడ్డి గారికి కలిసినటువంటి దిగినటువంటి గ్రూప్ ఫోటో, మరి వీడియో క్లిప్పింగ్స్ కూడా, కలిసి మాట్లాడుకున్నట్టు వీడియో క్లిప్పింగ్స్ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఖచ్చితంగా కడుపు మండుతుంది కదా, మండింది. ఆ తర్వాత ఇట్లా అంటే హీరో విజయ్ పక్కన కూర్చొని మాట్లాడుతున్న ఈ ఫోటో కూడా వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ పెంచింది. మోహన్ బాబు గారితో జగన్మోహన్ రెడ్డి దిగినటువంటి ఫోటో, ఇది కూడా వాళ్ళలో కోపాన్ని, అంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ పెంచింది. కార్తీ, అదేవిధంగా హీరో సూర్య గారు, ఇద్దరు అన్నదమ్ములు కలవడం జరిగింది. సో కలిసినటువంటి ఈ పిక్ ఇది. ఎట్లా కలుస్తారండి? అట్లా జగన్మోహన్ రెడ్డిని నవ్వుతూ ఎట్లా కౌగిలించుకుంటారండి? తప్పు కదా అని వాళ్ళ బాధ. ఎట్లా కలుస్తారు అట్లా అని చెప్పి. హీరోలకు ఏం పని, కలవద్దు కదా అన్నది. ఇంకొక వీడియో క్లిప్పింగ్ కూడా మీకు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరూ, తమిళనాడుకి చెందినటువంటి ప్రముఖులందరూ మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, ఆప్యాయంగా పలకరించడం, అక్కడ ఉన్నటువంటి తమిళనాడు ఉన్నటువంటి కొంతమంది, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఎయిర్పోర్ట్ దగ్గర కానీ, తర్వాత వెహికల్ వెళ్తున్నప్పుడు కానీ వాళ్ళు ఆదరించినటువంటి ఆదరణ, ఇవన్నీ చూసిన తర్వాత కోపం వస్తుంది. అట్లెట్లా కలుస్తారు, అట్లెట్లా ఆదరిస్తారు? మీకేం పని? ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి లీడర్తో మీకేం పని? ఎందుకు ఆదరిస్తున్నారు మీరు? తప్పు కదా అని చెప్పి ఒకసారి చూడండి. సినిమా వాళ్ళది ఏముంది సార్, ఎవరి దగ్గర డబ్బులుంటే వాళ్ళ దగ్గర ఫస్ట్ సినిమా వాళ్ళే చేరతారు. ప్రొడ్యూసర్స్ అనేది మనం చూసాం కదా, మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ఫీల్డ్లో. మిగతా వాళ్ళు కాదు, ప్రొడ్యూసర్స్. రాజ్ కపూర్ లాంటి గొప్ప వ్యక్తులే బాబీ సినిమా రిలీజ్ అవ్వడానికి హాజీ మస్తాన్ లాంటి ఒక స్మగ్లర్ కాళ్ళు పట్టుకున్నాడు ఆ రోజుల్లో, 1973 ఆ రోజుల్లోనే. కాబట్టి సినిమా వాళ్ళది ఏముంది, సినిమా జనాలు వస్తారు. సూర్య గారు వచ్చారు కాబట్టి జనాలు వస్తారు, వాళ్ళ తమ్ముడు వచ్చాడు కాబట్టి వస్తారు. కమల్ హాసన్ మాట్లాడుతున్నాడు, జగన్నాథ చక్రాలు కదులుతున్నాయి. ఏమన్నా సినిమాలో లాస్ అయ్యారా? ఈ సినిమా డబ్బులు ఏమన్నా కావాలా? కమల్ హాసన్ కూడా రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు, కమల్ హాసన్ కూడా ఏపీ గురించి మాట్లాడుతున్నారు. నీ సినిమాలు ఆదరించిందే ఏపీ, మీకెందుకు సార్ రాజకీయాలు? దమ్ముంటే పొడి చేయి. ఒక్క సీటు కూడా గెలవరు మీరు. తమిళ రాజకీయాల్లో పారిపోయే మనుషులు మీరు. క్యారెక్టర్ లేదు మీకు. మీరేంది అక్కడి నుంచి మాట్లాడేది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దయచేసి వాళ్ళకు వదిలేయండి, వాళ్ళు చూసుకుంటారు. ఇది ఇప్పుడు రాజకీయాల గురించి, సినిమా వాళ్ళకి రాజకీయాలు ఎందుకని అన్నప్పుడు, ఇప్పుడు ఈయన సినిమా ఇండస్ట్రీలో కామెంట్ చేశారు, మీరు గుర్తుంటుంది. ఇండస్ట్రీ వాళ్ళు చూసుకుంటారు ఏం జరుగుతున్నది. మీరు ఎందుకు మాట్లాడారు? మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయినారు? మనం ఇన్వాల్వ్ అయితే మనం మాట్లాడతాం. రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే ఆహా ఓహో అద్భుతం అని అంటే మనం రజనీకాంత్ చంద్రబాబు గారిని కలిశాడు అని చెప్పి అంటే అప్పుడు ఎందుకు అనలేదు? మీకు ఎందుకు సార్, మీరు ఎందుకు చంద్రబాబు గారి గురించి మాట్లాడతారో? వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు, మీకేం అవసరం అని ఎందుకు అనలేదు? అప్పుడు రజనీకాంత్ గారు వచ్చారు కాబట్టే పబ్లిక్ వచ్చారని చెప్పి ఎందుకు అనలేదు? అప్పుడు అంటే వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ అక్కడ కూడా ఉంది అని. అదే కడుపుమంట వాళ్ళకి. ఊరిని తెలంగాణకు వచ్చినా అదే క్రౌడ్ ఉంటుంది, ఏపీలో ఉన్న అదే క్రౌడ్ ఉంటుంది, నువ్వు లండన్ పోయిన అదే క్రౌడ్ ఉంటుంది, అమెరికా పోయిన అదే క్రౌడ్ ఉంటుంది, కర్ణాటక అయినా అదే, తమిళనాడు అనేది ఏడపోయినంత క్రౌడ్ వస్తే దాన్ని ఏం చేయాలా?
జగన్మోహన్ రెడ్డి క్రేజ్ కాదు అది, జగన్మోహన్ రెడ్డి క్రౌడ్ రారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోసం వచ్చారు క్రౌడ్ అని మనం చెప్పాలని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్లో భాగంగా ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పోయింది రాజకీయం కోసం, ఇంకో దానికోసం కాదు. ఒక పెళ్ళి, పవిత్రంగా ఒక పెళ్లి చేస్తూ ఉన్నారు. ఇద్దరు జంటల్ని ఆశీర్వదించడం కోసం అనేక మంది ప్రముఖులు వచ్చారు అక్కడికి. వచ్చినప్పుడు వారి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఆ వేదికగా చూపించుకున్నారు. దాన్ని కూడా తట్టుకోలేక దాన్ని కూడా రాజకీయం చేసి దాని మీద కూడా డిబేట్లు పెట్టేసి దాని మీద కూడా కడపమంట ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడేసి వాళ్ళు ఎవరో కాలు మొక్కినారు, వీళ్ళు ఎవరో కాలు మొక్కినారు, మీకైనా లాస్ అయిందా, ఏం కమల్ హాసన్ మాట్లాడకూడదా, జగన్నాథ రథచక్రాలు కదులుతున్నాయని అని చెప్పకూడదా అని ఆకు కూడా లేదా కమల్ హాసన్ గారికి? ఇప్పుడు మీ డిప్యూటీ సీఎం గారు, మీ చంద్రబాబు గారు, మీ లోకేష్ గారు వేరే రాష్ట్రాలకు పోవచ్చు, వేరే రాష్ట్రాల్లో మాట్లాడవచ్చు, వేరే రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడవచ్చు, అక్కడ ఉన్నటువంటి లీడర్ల గురించి మాట్లాడవచ్చు. వాళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళు కలిస్తే తప్పు వచ్చిందండి. అట్లెట్లా కలుస్తారు? వైఎస్ విజయం అట్లెట్లా ముద్దు పెట్టుకుంటుంది? ఏంది ఎక్కడైనా ప్రపంచంలో ఉందా ఇట్లాంటి జర్నలిజం చేసేవాళ్ళు, ఇలాంటి ఛానల్స్, ఇలాంటి వ్యక్తులు ఎక్కడైనా కనిపిస్తారా? ఒక 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తారు. సో అది జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ఎఫెక్ట్ అది తమిళనాడులో. కాబట్టి ఏకంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ తమిళనాడులో ఉన్న ప్రతి ఒక్కరిని ఏకిపారేస్తాను, వాళ్ళని టార్గెట్ చేస్తారు, వాళ్ళందరినీ తిడతా ఉన్నారనమాట. వీళ్ళు ఎట్లా కలుస్తారు వాళ్ళు అని చెప్పి. జగన్మోహన్ రెడ్డిని ఎవరు కలిసినా తప్పే, జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరైనా ఏదైనా సపోర్ట్ చేస్తూ మాట్లాడినా తప్పే, కూటమిని వ్యతిరేకించి మాట్లాడినా కూడా ఇది జగన్మోహన్ రెడ్డి బ్యాచే, పేటీఎం బ్యాచ్ అని మాట్లాడతారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న విషయం ఏదైతే ఉందో ఇది వాస్తవ పరిస్థితులకు మనం చెప్తున్నాం కదా, ఇది కూడా వాళ్ళు జీర్ణించుకోలేరు. సో ఇది విషయం. మరి ఆయన జర్నలిస్ట్ గారు చెప్పినట్టు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి చెన్నైలో క్రేజ్ లేదా, దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.